ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, కవయిత్రి, సంఘ సంస్కర్త అయిన సావిత్రిబాయి పూలే గారి జయంతి ఈరోజు. సో ఆ స్ఫూర్తి ప్రదాత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు POW స్టేట్ కమిటీ సభ్యులు పుష్ప గారు, అలాగే శ్వేత గారు ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. శ్వేత గారు నమస్తే. పుష్ప గారు నమస్తే. సో సావిత్రిబాయి పూలే ఈ పేరు చాలామందికి పరిచితమైన పేరు. అండ్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అసలు చదువుకోవడానికి ఇళ్లలోంచి బయటికి పంపించని రోజుల్లోనే ఆవిడ టీచర్ అయ్యి 10 మందికి విద్యాదానం చేసి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. అయితే ఆవిడ గురించి, ఒక వ్యక్తిగత జీవితం గురించి కొంచెం వివరించండి శ్వేత గారు. ముందుగా మీ ఛానల్ వాళ్ళకు సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు మేడం. చరిత్రని మనం చూసుకుంటూ పోతున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఒక మహిళలుగా మీకు నాకు బాగా తెలుసు. ఆ స్థాయి నుంచి మనం ఈ స్థాయి వరకు రాగలిగామంటే ఎంతోమంది కష్టపడి దక్కిన ఫలితం ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నా, మీరు ఇక్కడ కూర్చున్నా, పుష్ప గారు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ త్యాగాల ఫలితంతో ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. ఆ పరిస్థితులలో ఒకప్పుడు అమ్మాయిలకు 9 సంవత్సరాలు రాగానే, 8 సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అసలు జీవితం అంటే ఏందో తెలియదు వాళ్ళకు. ఫిజికల్గా ఎంత డెవలప్మెంట్ అనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు. ఆ పరిస్థితులలో కొత్త కుటుంబంలోకి వెళ్ళి ఆ పరిస్థితులను నెట్టుకొని అసలు అప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయిలకు ఓన్లీ దళితులకు, బహుజనులకే కాదు, బ్రాహ్మణులకు కూడా చదువుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, స్త్రీకి అసలు చదువు అనేది లేదు. అప్పర్ క్యాస్ట్ కావచ్చు, లోవర్ కాస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీనే అనగారిన మహిళ. ఇక్కడ కులాలు లేకుండా అణచివేతకు గురైన మహిళ. అలాంటి పరిస్థితులలో తన భర్త సహాయంతో ఆయన స్కూలుకి వెళ్ళి, అప్పటికే మనకు బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నారు, అంతా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, చదువుకొని అప్పట్లో మాతృభాషలో చదివే అంత పరిస్థితులు కూడా లేవు. ఆ పరిస్థితిలో భర్త స్కూలుకి వెళ్తే చదువుకొని భార్యను చదివించి, ఆమె ఇప్పుడు జనాలు మామూలుగా మాట్లాడుకుంటారు అంబేద్కర్ గురించి కానీ, పూలే గురించి కానీ, కాన్సీరామ్ గురించి కానీ, ఎవరి గురించి అయినా వీళ్ళు బహుజనులకు మాత్రమే సేవ చేశారనుకుంటారు. కానీ సావిత్రిబాయి పూలే మొట్టమొదటగా పాఠాలు చెప్పింది బ్రాహ్మణ మహిళలకు. ఎందుకంటే బ్రాహ్మణులలో సనాతన ధర్మాలు, ఈ ధర్మాలు, ఆ ధర్మాలని చాలా మూఢనమ్మకాలు ఉండేవి. మళ్ళీ అణగారిన వర్గాలలో అంత మూఢనమ్మకాలు లేవు. ఆ మూఢనమ్మకాలలో భాగంగా సతీ సహగమనం గురించి మనకు తెలుసు, పుస్తకాలలో చదువుకున్నాం. భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిలో కాల్చేయడం, దానికి మొట్టమొదటిగా వ్యతిరేకించిన వాళ్ళు జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే. దాన్ని తీసేయాలి ప్రజలలో నుంచి, బ్రాహ్మణులు, మహిళలు ఇలాంటి అన్యాయాలకు గురి కావద్దు అంటే మనకున్న ఏకైక మార్గం చదువు. ఆ ఉద్దేశంతో ఆవిడ మొదట పాఠాలు చెప్పడము, బ్రాహ్మణుల స్త్రీలకు పాఠాలు చెప్పడం అనేది స్టార్ట్ చేసింది. తర్వాత మిగతా వర్గాలకు కూడా అది. ఓకే, అయితే ఇప్పుడు మనం వ్యక్తిగత జీవితం గురించి అనుకున్నాం. అంటే అసలు ఎంతమంది సంతానంలో ఈమె ఉన్నారు, తన సిబ్లింగ్స్ కూడా చదువుకున్నారా లేదా, అండ్ ఆవిడ ఒక్కరే బయటకు వచ్చిందా,
అలాగే ఏ వయసులో పెళ్ళయింది ఇలా ఇప్పుడు మనము 9 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు. పూలే గారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలేకి 9 సంవత్సరాలప్పుడు పెళ్ళి అయింది. ఓకే. పెళ్ళి అవ్వడానికి కూడా దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. బ్రిటిషర్స్ అప్పుడు మనకు అప్పటికి ఇండియాని పరిపాలిస్తున్నారు. వాళ్ళు మామూలు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. సావిత్రిబాయి పూలే ఏదో కొనడానికని షాప్కి వెళ్తుంటే ఒక బుక్ ఇచ్చారు ఆమెకు. ఆ బుక్లో లాంగ్వేజ్ రాదు, మీకు చదువు రాదు, కానీ పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అని ఆమెకు బుక్ ఇచ్చారు. బుక్కుని తీసుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వాళ్ళ నాన్న, నువ్వు బ్రిటిషర్స్ ఇచ్చిన బుక్కు తీసుకొని వస్తావా? బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్నారు. ఆ బుక్కు తీసుకొని నువ్వు వస్తావా? అసలు నీకు పెళ్లి చేస్తే మాకు గోల ఉండదు అని అప్పుడు తన తండ్రి పెళ్లి గురించి ఆలోచించాడు ఆమెకు. ఓకే. ఆ బేస్ మీద ఆమెకు పెళ్లి చేసిండు. అంటే ఆ బుక్ తీసుకొని వచ్చిందని పెళ్లి చేశారంటే అప్పుడు పరిస్థితులు ఎంత దయనీయమైన పరిస్థితులలో అర్హత లేదు. ఒకప్పుడు నెయ్యి ముట్టుకోవడానికి అర్హత లేదు, బుక్కు ముట్టుకోవడానికి అర్హత లేదు, ఏది ముట్టుకోవడానికి అర్హత లేదు. బుక్కు ముట్టుకుందనే విషయంతో తనకు పెళ్లి చేశారంటే అప్పుడున్న పరిస్థితిలో నుంచి మనము ఈ పరిస్థితిలోకి వచ్చామంటే ఎన్నో త్యాగాలు చేసింది. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి పుష్ప గారు, ఆవిడ ఆదర్శం, మహిళలకు ఆదర్శం. ఏ విధంగా ఆదర్శప్రాయులయ్యారు? అంటే ఇప్పుడు తను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు అనే విషయం శ్వేత గారు చెప్పారు. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు దారితీసాయి, ఆదర్శంగా మారాలని ఎలా అనిపించింది, ఎలా ఆదర్శప్రాయులయ్యారు? ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలేకి స్నేహ ఛానల్ పిలవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఛానల్ వాళ్ళకి మాత్రమే తెలిసింది సావిత్రిబాయి పూలే గురించి. తెలియని సమాజం మన వెనక చాలా ఉంది, మహిళలకి ఇంకా చాలా ఉంది. అయితే తను అప్పట్లోనే, అంటే ఈరోజు సమాజంలో ఒక స్త్రీ చదువుకుంటుందంటే ఆమె వల్లనే, సావిత్రిబాయి పూలే వల్లనే. ఎందుకంటే ఆమె స్కూలు ఎప్పుడు స్కూలు పెట్టినమ్మనే తను, అంటే జ్యోతిబాబు పూలతో కలిసి పెళ్ళైన తర్వాత తన స్కూల్ స్థాపించినప్పుడు భర్త చదివిస్తే చదువు నేర్చుకుందామె ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అప్పట్లో భర్త చదివించడం అనేది చాలా ఒక మంచి పరిణామం. అది చదువుకొని దాంతోపాటు మిగతా వాళ్ళకి చదువు చెప్పాలి అనే ఒక ఆలోచన రావడమే అది గొప్ప విషయం. అప్పట్లో ఆడవాళ్ళకి అసలు ఎవరికి చదువు లేదు, కానీ తను స్కూలు స్థాపించి స్కూల్కి వెళ్ళే టైంలో, ఆమె వచ్చే టైంలో పెండ చదవడం, 2 చీరలు పెట్టుకొని పోయి బ్యాగ్లో, అంటే 2 చీరలు పెట్టుకొని వెళ్ళి ఒక చీరలు పోయేటప్పుడు తను పెండ నీళ్ళు, బుడద నీళ్ళు చల్లుతూ పోతే కూడా అక్కడికి వెళ్ళి బ్యాగ్లో ఉన్న చీర తీసుకొని మళ్ళీ చీర కట్టుకొని పిల్లలకి చదువు చెప్పడం అనేది బ్రాహ్మణుల నుంచే స్టార్ట్ అయింది. అంటే ఒకరిని కన్విన్స్ చేసింది కుటుంబాల దగ్గరికి వెళ్ళి చదవాలి, మనం ఆడవాళ్ళు చదవాలని అందరి కుటుంబాలకు వెళ్ళి చదవడం వల్ల ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పడం వల్ల చైతన్యం పెంపొందించింది తను. అట్లాగే ఒక స్కూలు ఒక సంవత్సరంలో వాళ్ళు 20 స్కూళ్ళు స్థాపించడం అట్లాంటి పరిణామాలు వాళ్ళు నెట్టబడ్డారు. ఆ నెట్టబడే క్రమంలో అనేక అవమానాలు, అనేక అంటరానితనంలో నువ్వు అమ్మాయిలను చెడగొడుతున్నావు అని కుటుంబం వాళ్ళు ఆమె మీద దాడి చేయడం, అట్లాగే సమాజంలో ఉండి అసలు నీకు ఇవన్నీ అవసరమా అని ఎవరైనా అడిగితే కూడా నేను పెట్టుకున్న కర్తవ్యం చాలా గొప్పది, ఈ విషయంలో మీరు ఎవరైనా అడ్డొస్తే కూడా అని చెంపవల్ల కొట్టడం వాళ్ళని, ఇట్లాంటి ఎవరు ఏం చెప్పినా కూడా తను ఏ లక్ష్యాన్ని పెట్టుకుందో ఆ లక్ష్యం వైపే తను ఆలోచించింది. ఆ విధంగానే తను కూడా అదే విధంగా తను ముందుకెళ్ళింది. అట్లాగే ఈరోజు అమ్మాయిలందరూ చదువుతున్నారంటే ఆ కాలంలోనేమో బుడిద పెండ ఆ దాడులు జరుగుతాయి. ఈరోజు ప్రజెంట్గా అంతో ఇంతో కుటుంబాల్లో వచ్చే చదువుకున్న అమ్మాయిల పైన కూడా అనేక దాడులు జరుగుతున్న క్రమం ఇది. అంటే కుటుంబాల స్ట్రగుల్ కావడమే చదివించుకోవడం అనేది మనం అమ్మాయిలుగా స్ట్రగుల్ చేస్తున్నాము. అట్లాగే ఈరోజు బయటికి రావాలంటే కూడా సమాజము ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది, బయటకు వచ్చి చేస్తుంది అంటేనే అంటే బరిదెగించింది. సమాజంలో ఏదన్నా ఎక్కువ మాట్లాడితే మన కుటుంబంలో మాట్లాడుతుంటే కూడా నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, మగవాళ్ళ లాగా నోరు చేస్తుంది
అనే పురుష భావజాలాలు మన మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నారు. అయినా ఆ రోజు సావిత్రిబాయి పూలే అంత స్ట్రగుల్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆమె గురించి ఎక్కడ మాట్లాడకపోవడం, ఆమె జయంతి చేయకపోవడం అనేది చాలా అసలు మంచిగా అనిపించట్లేదు మాకైతే. ఒక మహిళా సంఘంలో మేము ఉన్నాం, మా డిమాండ్ కూడా మేము ఎప్పటి నుంచో ఇది చెప్తున్నాం. వితిన్ లాస్ట్ ఇయర్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కి మా వినతపత్రం కూడా ఇచ్చాము. ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము మా విన్నపం ఏంటంటే జ్యోతిబాబు పూలేను ప్రతి పాఠ్యంలో కూడా జయంతిగా జరిపి సర్వపల్లి రాధాకృష్ణ లాగానే తనను కూడా ఒక జయంతిగా జరిపి పిల్లలకి అని నెక్స్ట్ తరం వాళ్ళకి చెప్పే వైపుగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, అయితే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అసలు ఉపాధ్యాయురాలు అవ్వడానికి అంటే ఫస్ట్ ఆవిడ విద్య నేర్చుకుంటున్న క్రమంలోనే ఇంకా అంటే నాలాగే ఇంకా ఎక్కువ మంది రావాలి అనుకుంటూ ఆవిడ ఏమేం చేసింది అంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే సపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ క్రమం ఎట్లా జరిగిందంటే ఏ రకంగా తను ఉపాధ్యాయురాలుగా తర్వాత హెడ్ మిస్ట్రెస్గా కూడా చేశారు. ఇది అంటే ఎవరెవరిని అంటే తను ఒక ఆదర్శ మహిళగా మనం పిలుస్తున్నాం. సో అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే ఎంతమందిని ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లోకి తీసుకురావటంలో ఎలా తను కృషి చేసింది? అయితే తను చదువుకునే టైంలో వాళ్ళకి సంబంధించిన 4 స్కూల్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి తనకు స్కూల్కి కేటాయించిందనమాట. అట్లాగే తనతో పాటు ఉన్న స్నేహితులు కూడా వాళ్ళకి సాగినంత వరకు స్కూల్స్ బుక్స్ కానీ ఎక్కడైనా ప్లేసెస్ బుక్స్ ఇతరుల చదువుకు సంబంధించిన ఏ వస్తువులైనా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇతరుల ద్వారా తీసుకొని తన స్కూల్ స్థాపించడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 52 స్కూల్స్ దాకా రన్ చేశారు. స్టార్టింగ్లో ఒక 4 ఇయర్స్లో వాళ్ళు ఒక 20 స్కూల్స్ పెట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితకాలం మొత్తం వచ్చేసి ఒక 50 స్కూల్స్ రన్ చేశారు. వీళ్ళందరి సహకారం మేరకే తను చదువుతూ ఇతరులను కూడా చైతన్యపరిచే విధంగా తను మోటివేషన్ చేసింది. సమాజంలో ఎవరు ఏమనుకుంటే కూడా తను పట్టించుకోలేదు. ఈరోజు అమ్మాయిలు మనము ఇప్పటికీ చూస్తున్నాం, అమ్మాయిలు ఏదన్నా ఇంట్లో పేరెంట్స్ అంటేనే మనము చాలా ఫీల్ అయ్యి ఇట్లా అంటుండ్రు అనే ఒక వెనుకకి నెట్టే మనస్తత్వం ఉన్న అమ్మాయిలు ఆమె ఆ కాలంలో ఎవరు ఏమన్నా కూడా పట్టించుకొని ముందుకెళ్ళింది. అట్లాగే ఆమెతో పాటు ఉన్న లేడీస్లని చైతన్యపరిచింది. వాళ్ళు ఇచ్చిన స్థలాలను తీసుకొని ముస్లిం ఒక ప్లేస్ ఇస్తే ఆ స్థలం తీసుకొని కూడా తన స్కూల్ పెట్టడం, అట్లాగే బుక్స్ ఇస్తే తీసుకొని పెట్టడము, బుడిద నీళ్ళు చల్లితే కూడా తీసుకొని దాన్ని కూడా ఆమె పరిగణనలోకి తీసుకోకుండా మహిళలను ఎంత చైతన్యపరచాలి, నా వల్ల నేను ఎంత సాధ్యమైతే అంత అంటే తన జీవితం మొత్తం ఒక చదువుకే నా లైఫ్, ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళకి నేను చైతన్యంగా నిలబడాలి, ఆదర్శంగా నిలబడాలి అనే లక్ష్యం వైపుగా ఆమె ప్రయాణించింది. ఆ వైపుగా మనందరినీ కూడా ఇప్పటికీ తను చెప్పిన బోధననే ఈ రోజుకి వరకు కూడా మనము చదువుతూ మన అందరినీ చదివే వైపుగా తన నిలబెట్టింది అనేది అయితే మేము చెప్పగలదు. ఓకే శ్వేత గారు, ఇప్పుడు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటున్నాం. అయితే ఇప్పుడు సగంగానే ఎప్పటికీ ఉండిపోతామా? ఇప్పుడు ఆ రకంగా చూస్తే సావిత్రి గారు చేసిన కృషిలో అంత కృషి చేసినప్పుడు కనీసం అప్పటికి ఇప్పటికీ తేడా రావాలి అంటే ఈ సగంగానే ఉంచుదామా, పూర్తి స్థాయికి తీసుకెళ్దామా? చాలా మంచి ప్రశ్న మేడం ఇది మాత్రం. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను, సత్య శోధక సమాజ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము మలక్పేట్ గవర్నమెంట్ కాలేజ్లో ఒక ప్రోగ్రాం పెట్టాం. మా ఆర్గనైజేషన్ నుంచి ప్రోగ్రాం పెట్టాం, స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఓకే, దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పిల్లలకి మాత్రం అవేర్నెస్ లేదు. అంత ఉమెన్స్ కాలేజ్ అది, ఏ మాత్రం అవేర్నెస్ లేదు. చాలా బాధపడి వచ్చినాం. సావిత్రిబాయి పూలే పుట్టి ఇప్పటికీ 192 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఎప్పుడో స్కూల్ పెట్టింది 1848లో. ఇప్పటి వరకు 100% లిటరసీ రేట్ లేదు అమ్మాయిలకు. తను పుట్టిన రాష్ట్రంలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే పితృస్వామ్య వ్యవస్థన దీనికి కారణం, లేదంటే అగ్రకులాలు చూపించే ఇదా, లేకపోతే మన పేరెంట్స్కి అవేర్నెస్ లేదా? అసలు చదువు విషయంలోనే ఇప్పటి వరకు అమ్మాయిలకు 100% లిటరసీ లేదు. 2011 లెక్కల ప్రకారం మనకు ఓవరాల్ ఇండియాలో 74% ఉంది. అందులో మహిళలు 68%, పురుషులు వచ్చేసి 80%. అసలు చదువుకోవడానికే పరిస్థితులు సరిగ్గా లేవు ఇప్పుడు మనకు, ఇప్పటికీ లేవు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి,
ఎకనామికల్ డిఫరెన్సెస్ ఒకటి, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి, ఫెసిలిటీస్ సరిగ్గా లేవా. ఇప్పటికీ మనకు ఆదిలాబాద్ కొన్ని ఏరియాలలో పోతే స్కూల్స్ లేవు మేడం, చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రభుత్వం కనీసం ప్రభుత్వమైనా దాన్ని చేయట్లేదు. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు డ్రాప్అవుట్స్ అవ్వడం, పిల్లలు డ్రాప్అవుట్స్ అవ్వడం. మీరు ఎన్ని పథకాలు పెట్టినా మినిమం ఫెసిలిటీస్, వాష్రూమ్స్ లేవు. అమ్మాయిలు స్కూల్లో పీరియడ్స్ వచ్చే టైంలో వాష్రూమ్స్ లేక స్కూల్ మానేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. నల్గొండ డిస్టిక్లో కూడా ఇప్పటికీ వాష్రూమ్స్ లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనం సగము అని అంటున్నారు కానీ సగం ఉందా? లేదు. ఈ రకంగా సగం కూడా లేదు. ఇప్పుడు మనము చూస్తున్నాము, ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూస్తున్నాము, ఎంపీ ఎలక్షన్స్ చూస్తున్నాము, అన్నీ చూస్తున్నాము. మహిళలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మహిళలు ఎంతమంది పోటీ చేశారు, ఎన్ని స్థానాలకు వీళ్ళు టికెట్లు ఇచ్చారు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? అసలు ఉన్న 33% రిజర్వేషన్ని కూడా అమలు చేయట్లేదు. సగమని కవితల్లో రాయడము, పాటల్లో చెప్పడం తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. అసలు అంటే సగంగా ఇంకా రాలేదు. ఇంకా పూర్తిగా అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో అప్పటికి మీరు నేను ఉండనేమో అనిపిస్తుంది నాకు. ఓకే. సో మీరు ఇందాక అన్నారు పేడ నీళ్ళు చల్లారు ఇది అని చెప్పేసి. సో ఇలాంటి అవమానాలు ఎన్ని రోజులు ఫేస్ చేయాల్సి వచ్చింది? ఎప్పటికి మార్పు తీసుకురాగలిగారు కనీసం ఆడపిల్లల్ని స్కూల్ వరకు తీసుకురావడానికి? అంటే సావిత్రిబాయి పూలే తను అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే చదువు స్త్రీకి అవసరము అని గుర్తించేదాకా తన పోరాటాలు చేస్తున్నప్పుడు అనేక సమస్యలు తనకు ఎదురయ్యే క్రమంలో కూడా తను ఎప్పుడూ ఒడిదుడుకులని అధిగమించుకుంటూ ముందుకెళ్ళింది. అట్లాగే ఎవరికైతే స్కూల్ పెట్టాలని గవర్నమెంట్కి తన నిదానాన్ని తీసుకొచ్చిందో, మహిళా హక్కులే మానవ హక్కులు అనే ఒక నిదానం ఆమె ఫస్ట్ తీసుకొచ్చిందో, అది ఆ వైపుగా అందరినీ ఆ వాయిస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళింది. అప్పటిదాకా తన స్ట్రగుల్ ఎక్కడ ఆగలేదు. అట్లాగే తన ఆ క్రమంలో వెళ్ళే క్రమంలో కూడా తనకు వచ్చిన ఒడిదుడుకులని గవర్నమెంట్తో కానీ కుటుంబాలతో కానీ పక్క ఎదురింటి ఊర్లో గ్రామాలతో కానీ, అంటే గ్రామాలే పట్టణాలు మనకి అన్నట్టు తన గ్రామం నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా మొత్తం కూడా తను తీసుకురావడం, ఒకే దాటి మీదకి తీసుకురావడం మహిళలందరిని అనేది చాలా మనం గొప్ప విషయం. అది ఆ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి అని మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే స్ట్రగుల్తో తను ముందుకెళ్తూ ఉన్న క్రమంలోనే అనేక మందిని చైతన్యపరుచుకున్న క్రమంలోనే తను ఒక స్టెప్ ముందుకేసి గవర్నమెంట్ గుర్తించే వరకు తన స్ట్రగుల్ ఆగలేదు. ఆ వైపుగా తను ఆలోచించింది. ఓకే. అయితే ఇప్పుడు జ్యోతిరావు పూలేకి వచ్చినంత పేరు సావిత్రిబాయి పూలేకి రాలేదు. అంటే ఇప్పుడు ఈవిడ కూడా ఒక రకంగా మనధర్మ బాధితురాలు అని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు ఈజీగా అనుకోవచ్చు మేడం. ఇవాళ అంబేద్కర్ కనుక రాజ్యాంగం రాసి ఉండకపోతే ఇవాళ ఆయన పరిస్థితి కూడా వేరేలాగా ఉంటుండే. పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నప్పుడు అసలు ఆ మాత్రమైన సావిత్రిబాయి పూలే జయంతి ఈ 192 సంవత్సరాలు మనం జరిపించుకుంటున్నందుకు సంతోషించాలా, లేదంటే సరైన గుర్తింపు రానందుకు బాధపడాలా? ఈ రెండు సందిగ్ధంలో ఇవాళ మనం ఉన్నాం. అసలు ఇంత అవేర్నెస్ వచ్చి, ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంకా స్త్రీలుగా మనము ఎన్ని అణిచివేతలకు గురి అవుతున్నామో, అలాంటిది అప్పుడున్న పరిస్థితిలో ఒక మహిళ, అది వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో తను స్త్రీల హక్కుల కోసం మాత్రమే పోరాడి అంత చదువు నేర్పించి అంతమందిని విద్యావంతులుగా కృషి చేసిన మహిళకు ఇవాళ ఏ గవర్నమెంటు కూడా తన మన పుస్తకాలలో, ఇప్పుడు మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర అంటే ఎక్కడో లేదు, మన పుస్తకాలలో తన గురించి ఎందుకు మాట్లాడకూడదు? తను ఒక రాష్ట్రానికి మాత్రమే సేవ చేయలేదు, కంప్లీట్గా ఒక భారతదేశానికి సేవ చేసింది. అసలు మొదటి మహిళా ఉపాధ్యాయురాలంటేనే ఆమె. అసలు ఇవాళ చదువుకున్నాం మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటేనే ఆమె.
భూమాతకి ఎంత ఓర్పు ఉందో అప్పట్లో సావిత్రిబాయి పూలేకి కూడా అంతే ఓపుకుంది. ఎందుకంటే తను ఎన్నో అవమానాలు ఎదిరించింది. ఇవాళ మనము కాలేజీలకు మనం యూనివర్సిటీలో స్థాయికి వచ్చినా కూడా స్టిల్ వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. అప్పుడు ఆమె అంత కృషి చేస్తే కూడా ఏం గుర్తింపు ఇచ్చింది గవర్నమెంట్? తన జయంతిని ఎందుకు టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయకూడదు? అదే ఇప్పుడు అదే అభ్యుదయవాదులు కానీ అంటున్నారు, సోషల్ యాక్టివిస్టులు కూడా అంటున్నారు సెప్టెంబర్ 5th ఎందుకు చేయాలా అంటే ఇది మీరేమంటారు దీనికి? అంటే ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మార్చాలంటే అది ఏ విధంగా అవుతుంది అంటారు? అది సాధ్యమేనా? సాధ్యమే మేడం, సాధ్యమే. ఇప్పుడు మనము బిల్డింగ్లకు పేర్లు మారుస్తున్నారు. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ పేరు, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక బిల్డింగ్ పేరు. ఒక మహిళ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంతమంది అభివృద్ధికి తోడ్పాటైన మహిళకి ఒక సరైన గుర్తింపు లేదు. న్యాయం కోసం అడుగుతున్నాం, ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. టీచర్స్ డే సెలబ్రేషనే కాకుండా ఇంకా తనకు స్పెషల్గా గుర్తింపు ఇచ్చి సపరేట్గా పాఠశాలలు ఇప్పుడు ఏవైతే పెడుతున్నారో తన పేరు ఇవ్వడం, తన జీవిత చరిత్రలను మన పాఠ్యాంశాలలో యూనివర్సిటీ విద్య వరకు తీసుకెళ్ళడము, ఇలాంటివి చేంజెస్ చేస్తేనే చరిత్ర మనకి గుర్తుంటుంది. చరిత్ర ఎందుకు గుర్తుపెట్టుకోవాలని ప్రశ్నిస్తారేమో, చరిత్రనే మనకు ఫ్యూచర్. దాని నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇంకా మనం మీరు అన్నట్టుగా సగభాగంలో కూడా లేము మనం. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తుల గురించి మనం చదవాలి, వాళ్ళని ఏం చేశారనేది వాళ్ళ కృషి మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనలాంటి మహిళలు ఇంకెంతోమంది ముందుకు రావాలి. సమాజ నిర్మాణం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, పుష్ప గారు మీరు చెప్పండి. ఇప్పుడు జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే ఇద్దరు ఆదర్శప్రాయులు, ఆదర్శ జంట. అయితే వీళ్ళు ఇంత ఆదర్శాన్ని అప్పట్లోనే ఉన్నవాళ్ళు అంత చిన్న వయసులో పెళ్ళెందుకు చేసుకున్నారు? అంటే దీన్ని సమాజాన్ని ఎదిరించి ఎలా అయితే బాలికల విద్య కోసం దానికోసం చేశారు, సో పెళ్లి విషయంలో వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోయారంటారు? అంటే అప్పుడు ఎదిరించాలి కదా వాళ్ళని కూడా. అంటే వాళ్ళ నాన్న ఒక బుక్ను చూసి పెళ్ళి వాళ్ళ నాన్న ఒక బుక్ను చూసినామనే, బ్రిటిష్ వాళ్ళ బుక్ చూసినామని అసలు నువ్వు ఈ బుక్ని ఎట్లా ముట్టుకున్నావు అని వాళ్ళ నాన్నకే భయం పుట్టి తన పెళ్ళి చేసినప్పుడు తను ఎదిరించినా కూడా వాళ్ళ కుటుంబానికి అప్పుడున్న పరిస్థితిలో కుటుంబం ఏం చెప్తే అదే వినే పొజిషన్ కాబట్టి తను వాళ్ళ నాన్న చెప్పినట్టు చేసుకున్న తర్వాత కూడా మిగతా వాళ్ళు చేసుకున్న తర్వాత నేను చిన్న బాల్య వివాహం నేను చేసుకున్నట్టు ఈ సమాజంలో ఎవరు చేసుకోవద్దు అనేది తన నిదానాన్ని ఎదుటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటే కూడా చేసుకోవద్దనే వాయిస్తో తను చెప్పింది. ఆ మేరకే తను ఉంది. అట్లాగే మహిళల కోసం ఫస్ట్ మహిళా మండలి కూడా 1852లో తననే స్థాపించింది. అనేక వేసింది తను. అంటే బాల్య వివాహాలకు కానీ, వితంతులకు కానీ, భర్త చనిపోతే భార్యలని దాంట్లోనే చితిమంటలు, ఇవన్నీ కూడా తను స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చింది. చేసుకోలేదు అని చెప్పడానికి మనకి ఎక్కడ లేదు, చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈరోజు మహిళలు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉందనేది అయితే మేము అనుకుంటున్నాం. ఓకే, శ్వేత గారు, బాలికల విద్య కోసం, మహిళల హక్కుల కోసం, అలాగే బ్రాహ్మణ వితంతువులు వీళ్ళ కోసం కూడా ఆవిడ ఎంతో చేశారు సేవా కార్యక్రమాలు. అవి ఏ విధంగా చేశారు, ఏం చేశారు? ఉన్న మూఢనమ్మకాల విషయంలో తను చాలా ఫైట్ చేసింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సతీ సహగమనం ఒకటి, ఇంకొకటి గుండు కొట్టించేవాళ్ళు. హస్బెండ్ చనిపోతే గుండు కొట్టించేవాళ్ళు. అలాగే ఇష్టం లేకుండా ఇంకొక పెళ్ళి చేసేవాళ్ళు. ఇంకొకటి అసలు మహిళలను బయటికి రానిచ్చే సమస్య లేదు, అసలు ఒంటింటికి మాత్రమే పరిమితం. 9 సంవత్సరాలు ఇట్లా రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు 30 అబోవ్ వస్తే పేరెంట్స్ ఎలా టెన్షన్ అవుతున్నారో అప్పట్లో 9-10 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇంకా కాకుల్లాగా ఇవ్వడాడు అనమాట. మీ అమ్మాయికి 9 సంవత్సరాలు వచ్చినాయి, 10 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు నువ్వు, అసలు తర్వాత పెళ్ళిలో. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు చూస్తున్నామో అప్పట్లో నెంబర్ మారింది అంతే. అప్పుడు 9 years, ఇప్పుడు 30 years, అట్లా నెంబర్ మారింది తప్ప ఇంకేం లేదు. అలాంటి పరిస్థితులలో తను నిజంగా సతీ సహగమనము ఇవాళ నిర్మూలన అయింది అంటే మాత్రం వీళ్ళ కృషినే.
ఓకే, అంటే ఇప్పుడు బ్రాహ్మణ వితంతువులు ఇప్పుడు అప్పట్లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్త చనిపోవటం, ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని కనడం అనేది అప్పట్లో అంటే పెళ్ళి భర్త లేడు పిల్లలు కన్నదన్న దీనిలో అప్పట్లో చాలా జరిగేవి. సో వాళ్ళకి ఏ రకంగా చేయూతనిచ్చింది? సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, మీకు సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలేకి పిల్లలు లేరని మీకు తెలుసు. తను ఒక బ్రాహ్మణ వితంతు స్త్రీ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో తన విషయంలోనే ఇలా చేస్తుంటే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని తను ఒక బాబుకు జన్మనిచ్చి ఆ బాబుని వీళ్ళు కన్న కొడుకుగా పెంచారు. ఓకే, అంటే ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం. అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలా చేయండి అని చూపించారు. వాళ్ళు చదివించారు, కొడుకును డాక్టర్ చేశారు, తను ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఎంతోమందికి కృషి చేశాడు. అంటే ఇవన్నీ ఆదర్శాలు. అంటే వాళ్ళ జీవితం మొదలైంది ఆదర్శం నుంచి మొదలైంది, తన చావు వరకు కూడా అది ఆదర్శమే. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మళ్ళీ ఒక అంటే ఇందాక అనుకున్నాము పిల్లలు ఈ రోజుల్లో చదవడానికి, అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ మరో సావిత్రిబాయి పూలే రావాల్సిన అవసరం ఉందంటారు? పరిస్థితులను బట్టి ప్రతి ఇంట్లో మళ్ళీ సావిత్రిబాయి పూలే ఉండాల్సిందే, అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. సాధ్యమయ్యే క్రమంలో అప్పట్లో ఆమెనే పుట్టింది, కానీ ఇప్పుడు కుటుంబంలో ఒక్కరు ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అయితేనే మార్పు అవుతుంది అనేదే మేము అనుకుంటున్నాం. అట్లాగే తను ఇంతకుముందు లాగానే మహిళలకు సంబంధించింది కొన్ని విషయాలు నేను అప్పట్లో కొన్ని మర్చిపోయాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే తను వితంతులకు కానీ ఒక ఆశ్రమం పెట్టి, అట్లాగే అంటురాని వాళ్ళని గిటాయిస్తే, దళితులని వాళ్ళని వేస్తే తననే దగ్గర తీసి, అట్లాగే ఇప్పుడు ఎవరైతే యశ్వంత్ అని ఇప్పుడు ఒక బ్రాహ్మణికి తనని కుటుంబాలు డాక్టర్ని చేయడం, ఇవన్నీ కూడా మహిళలకి చాలా ఆదర్శం. అప్పట్లో ఆమెనే అందరికి ఆదర్శం, ఇప్పుడు కుటుంబానికి ఒకరు ఆదర్శంగా నిలబడితేనే ఇది సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మన సావిత్రి గారితో పాటు ఫాతిమా షేక్ అని ఒక ఆవిడ కూడా ఉన్నారు. సో ఆవిడ ఏ విధంగా స్ఫూర్తి పొందింది, అంటే సావిత్రిబాయి పూలే ఏ విధంగా ఫాతిమాని కూడా చేర్చుకోగలిగింది, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అయితే వీళ్ళు ఒకటే ఇన్స్టిట్యూషన్లో పరిచయం, సావిత్రిబాయి పూలే అండ్ ఫాతిమా షేక్ గారు. వీళ్ళిద్దరి భావాలు కూడా చాలా దగ్గరగా ఉండడం, వాళ్ళకు స్నేహం ఏర్పడడం, వాళ్ళు కలిసి పాఠాలు చెప్పడము, కలిసి పనిచేయడం, కలిసి స్కూళ్ళు నిర్మాణంలో పాల్గొనడము, ఇవన్నీ చేశారు. కానీ ఇవాళ ఫాతిమా షేక్ అనే పేరు మీకు గుర్తుంది, సమాజంలో ఎవరికి గుర్తులేదు. అసలు రాలేదు. సావిత్రిబాయి పూలేకే సరిగ్గా లేదు పేరు. ఇంకా ఫాతిమా షేక్ విషయం అయితే ఇక కొంతమంది వ్యూవర్స్ అనుకుండొచ్చు ఈమె ఎవరు కొత్త క్యారెక్టరు అని. కానీ ఆమె రచనలు కానీ, ఆమె రాసిన ఆర్టికల్స్ కానీ, ఆమె రాసిన కథలు కానీ ఎవ్వరు కూడా ముస్లిం మత పెద్దలు బయటికి రానివ్వలేదు. అసలే మనం పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం. ఇప్పటికీ ముస్లిమ్స్లలో మనం చూస్తుంటాము, వాళ్ళు హిజాబ్ లేనిది బయటికి రారు, ఇప్పటికీ వాళ్ళని సరిగ్గా చదువులు చదివించారు. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 21st సెంచరీలో కూడా అలాంటిది ఇంకా 1840sలో అసలు ఫాతిమా షేక్ అనే ఒక మహిళ ఆధునిక విద్య కోసము, కులరహిత సమాజం కోసము, అమ్మాయిల చదువుల కోసము బయటికి వచ్చిందంటే తన పేరు అసలు రానివ్వరు. అది చేయలేదు కూడా వాళ్ళు. దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ పెద్దలే కారణం. కానీ అంటే మనం విన్నది వాళ్ళ అన్న వీళ్ళతోటి కలిసి చదివించాడు అని చెప్పేసి, అంటే వాళ్ళు జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే ఫాతిమా గారి అన్న దగ్గరికి రావటం, ఆయన సహకారంతోనే స్కూళ్ళు అవి స్థాపించడం అన్నీ జరిగాయి. సో ఆ రకంగానే ఫాతిమా కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు. సో ఇది అయితే నెక్స్ట్ ఈవిడ విద్యావేత్త, కవయిత్రి కూడా సావిత్రిబాయి పూలే అండ్ సంఘ సంస్కర్తగా కూడా చాలా సేవలు చేశారు. అంటే ఇప్పుడు ఆ టైంలో కొన్ని రకాల ఏమంటారు ఫ్లూ, సో ఆ టైంలో కూడా ఆవిడ చాలా సేవ చేశారు సమాజంలో. అంటే నెక్స్ట్ అది ఆవిడ మరణానికి దారి తీసేంత వరకు వెళ్ళింది. సో అప్పుడు ఏం జరిగింది అసలు? ప్లేగు వ్యాధి అప్పుడు ఇప్పుడు మనం
కరోనాతో కోవిడ్-19తో ఎలా సఫర్ అయినామో అప్పట్లో ప్లేగ్ వ్యాధితో మొత్తం మహారాష్ట్ర కానీ ఇండియా కానీ మొత్తం సఫర్ అయినప్పుడు ఎవరు ముట్టుకునే పరిస్థితి లేదు. కరోనాలో నా ఫ్రెండ్కి కరోనా వచ్చింది, కన్నా తండ్రి కూడా తన దగ్గరికి రాలేని పరిస్థితి వచ్చి ఫ్రూట్స్ మెడిసిన్స్ ఆ మెట్ల మీద నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సేమ్ సిచ్యువేషను ప్లేగ్ వ్యాలీలో కూడా మనం ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఊరికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, సావిత్రిబాయి పూలే వాళ్ళు. ఎందుకంటే సమాజ చైతన్యం కోసం పనిచేసే వాళ్ళందరినీ దూరంగా పెడతారు కదా, వెళ్ళేస్తారుగా. అలా వెళ్ళేసినప్పుడు ఇలాగే రోడ్డు మీద ఎవరో ఒక అబ్బాయి ప్లేగ్ వ్యాధి వచ్చింది, తను కొట్టుకుంటున్నాడు, కన్న తండ్రి ముట్టుకోలేని పరిస్థితి. ఎందుకు అని అంటే మిగతా పిల్లలు ఉన్నారు, తండ్రికి వస్తే మళ్ళీ ఆ పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోతారని ఆ కన్న తండ్రికి భయం. కానీ సావిత్రిబాయి పూలే అప్పుడు ఇంకా 60 years ప్లేస్లో ఉన్నప్పుడు తన ఏమీ ఆలోచించలేదు, తన జీవితం ఆలోచించలేదు, తను చనిపోతుందని ఆలోచించలేదు, ఏమీ ఆలోచించలేదు. పిల్లోని భుజాన్ని వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏందమ్మా నువ్వు భుజానికి వేసుకొని వచ్చావు, నీకు వస్తుంది వ్యాధి అంటే నాకు వస్తే రానివ్వండి కానీ పిల్లోని మాత్రం బ్రతికించండి అని అదొక సందర్భము. ఆ తర్వాతనే తను ప్లేగ్ వ్యాధితో చనిపోయింది. ఫుడ్ లేదు, ఫుడ్ క్రైసిస్ వచ్చినాయి. తను జోలే పట్టుకొని ఇంటింటికి అడుక్కొని 2000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు రోజు. అంత ఆదర్శనీయమైన జీవితం తను గడిపింది. అంటే తను మహిళా పాఠాలు చెప్పడమే కాకుండా మూఢనమ్మకాలు వైదొలిగేలా కృషి చేయడమే కాకుండా ప్రజలకు ఫుడ్ లేని టైంలో తను ఉన్నన్ని రోజులు తన దగ్గర ఉన్నన్ని డబ్బులున్న రోజులు పెట్టింది. డబ్బులు లేనప్పుడు జోలే పట్టుకొని ఇంటింటికి తిరిగి అడిగి మరి అందరికీ భోజనాలు పెట్టిన అంత గొప్ప మహిళ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ పుష్ప గారు అండ్ థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగానే కాదు, విద్యావేత్తగా, అలాగే కవయిత్రిగా, సంఘ సంస్కర్తగా అందరికీ స్ఫూర్తిగా నిలిచి టీచర్స్ డేని మనం ఇప్పుడు ప్రస్తుతం సెలబ్రేట్ చేసుకుంటున్న సెప్టెంబర్ 5వ తారీఖుని కాకుండా జూన్ 3వ తారీఖుని చేయాలి అంటూ కొంతమంది అభ్యుదయవాదులు, సంఘ సంస్కర్తలు కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఈ రకంగానే కాకుండా సావిత్రి గారి సేవలను ఏదైతే ఉందో గవర్నమెంట్ కూడా గుర్తించింది. తర్వాత అయితే ఇండియా పోస్ట్ వాళ్ళు ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు, ఐ థింక్ 1988లో. నెక్స్ట్ పూణే సిటీ కార్పొరేషన్ వాళ్ళు స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహారాష్ట్రలో బాలికా దిన్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ఒక విశ్వవిద్యాలయానికి, పూణే విశ్వవిద్యాలయానికి కూడా సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. సో ఈ రకంగా ఎన్నో బహువిధాలుగా సమాజాన్ని ఒక మంచి దీనిలో సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించిన సావిత్రిబాయి పూలేని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, ఆవిడ సేవలు చిరస్మరణీయం అవ్వాలి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.